అసలు మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా చేయనంత సంక్షేమము, అభివృద్ధి, మేలుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న మహిళలకి చేయడం జరిగింది. అందువల్ల ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా తమ సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎంత చక్కగా ఎంత గౌరవంగా బ్రతుకుతారో అలా బ్రతుకుతూ ఉన్న పరిస్థితి మనం చూసాము. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని, దిశ యాప్ని తీసుకువచ్చి మహిళల రక్షణకి పెద్దపీట వేస్తూ తన పరిపాలన సాగిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మహిళలే మెజారిటీ లబ్ధిదారులు ఉండేట్టుగా జగనన్న తన పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఒక అమ్మఒడి ఇస్తే మహిళల పేరున, విద్యా దీవెన ఇస్తే మహిళల పేరున, వసతి దీవెన ఇస్తే మహిళల పేరున, అలాగే చేయూత ఇస్తే మహిళల పేరున, ఆసరా ఇస్తే మహిళల పేరున, ఈబీసీ నేస్తం ఇస్తే అది కూడా మహిళల పేరున, అలాగే తీసుకుంటే కాపు నేస్తం ఇస్తే అది మహిళల పేరున, అలాగే ఇల్లు ఇస్తే అది మహిళల పేరున ఇస్తూ మహిళలు ఎవరి మీద ఆర్థికంగా ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా సగర్వంగా వాళ్ళు సమాజంలో బ్రతికేట్టుగా ఈరోజు జగనన్న తన పరిపాలన సాగించారు. అలాగే తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎంతో ధైర్యంగా బ్రతుకుతూ ఉన్నారు. అలాగే రాజకీయంగా కూడా ఉన్నత స్థానంలో మహిళల్ని జగనన్న కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూసాము. అలాగే వెనకబడిన వర్గాల కోసం, మహిళల కోసం 50% రిజర్వేషన్స్ నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్లో కల్పిస్తూ జగనన్న ఏకం అసెంబ్లీలో చట్టాన్నే తీసుకొచ్చారు. అంటే ఇలాంటి వర్గాల మీద జగనన్నకి ఎంత అభిమానము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిపాలన గతంలో మనం ఎప్పుడూ కూడా చూడం. అంత గొప్ప పరిపాలన, దేశానికే ఆదర్శంగా నిలిచిన పరిపాలనని జగనన్న ఈ 5 ఏళ్ళలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అందివ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఈరోజు 17 మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టిస్తూ అందులో 5 మెడికల్ కాలేజీలను ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. అలాగే 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అలాగే ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల్లో యువతకి పెద్దపీట వేస్తూ 2,34,000 శాశ్వత ఉద్యోగాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి అందించారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కలిపి 6,50,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు అందించి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు చక్కగా బ్రతకడం కోసం పెద్దపీట వేసిన పరిస్థితి మనం చూసాము. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడుతూ ఈరోజు మనం తీసుకుంటే ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయడానికి సంకల్పించిన సంగతి మనందరము చూసాము. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న మూలపేట పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తూ, శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తూ శ్రీకాకుళం ముఖ చిత్రమే మారిపోయేట్టుగా చేయబోతూ ఉన్నారు. అలాగే ఉద్దానంలో కిడ్నీ సమస్య ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కాని సమస్యకి శాశ్వత పరిష్కారం జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక శాశ్వత పరిష్కారం తీసుకొచ్చి 740 కోట్లతో వంశధార నీటిని ఉద్దానం ప్రాంత ప్రజలకు అందించిన పరిస్థితి మనం చూసాము. అలాగే 85 కోట్లు పెట్టి 200 పడకల హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ఉద్దానం ప్రజలు కిడ్నీ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం పొందేట్టుగా జగనన్న ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే 4 మెడికల్ కాలేజీలు ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయడం మనందరము చూసాం. అలాగే విశాఖపట్నంలో ఒక అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ఎంతో శరవేగంగా జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అన్ని రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ తీసుకొచ్చి ఎటువంటి ఆటంకాలు దాని కన్స్ట్రక్షన్స్ లేకుండా దాని కన్స్ట్రక్షన్ చాలా చక్కగా జరిగేట్టుగా ఈరోజు జగనన్న భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడుతూ ఉన్న పరిస్థితి చూసాము. ఇలా అన్ని రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. అలాగే గ్రామాలకు వెళ్తే ఒకవైపు గ్రామ సచివాలయాలు, ఇంకోవైపు ఆర్బీకేలు, అలాగే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఇంకోవైపు డిజిటల్ లైబ్రరీలు, ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అలాగే గ్రామ సచివాలయాలకు వెళ్తే జగనన్న ఇచ్చిన 10 మంది శాశ్వత ఉద్యోగస్తులు అందులో కనిపిస్తూ ఉంటారు. ఇలా తీసుకుంటే ఎటు చూసినా జగనన్న తాలూకా మార్క్ పాలన మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి జగనన్న ఈ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్న పరిస్థితి. అందువలనే వాళ్ళ అభిమానాన్ని ఇలాంటి చక్కటి పరిపాలన అందించిన ముఖ్యమంత్రికి తమ కృతజ్ఞత చూపించాలి అని మొన్న జరిగిన ఎన్నికల్లో
వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనకు కావాలి అని ప్రజలందరూ డిసైడ్ అయ్యి మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఓట్లు వేయడం జరిగింది. ఖచ్చితంగా 2024 జగనన్న వన్స్ మోర్ అనే దాన్ని నిజం చేస్తూ ఎంత చక్కటి రామరాజ్యం లాంటి పరిపాలన అందించిన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు తీసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా ఇలాంటి క్రెడిబిలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేశారు. వచ్చే కౌంటింగ్ రోజున 175కి 175 సీట్లు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఎంత చక్కటి పరిపాలన అందించిన జగనన్నకి ధన్యవాదాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర మహిళల తరపున తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.